చుట్టూ ఉచ్చు బిగుసిపోతూ ఉంది. ఇవాళ ఎక్కడికైనా ప్రతి సామాన్యుడు అసలు నా ఆస్తి ఏంటి, ఇప్పుడు అతను ఎంత అవివేక్ అంటే ముఖ్యమంత్రి చిరకాలం ఉండే పాస్బుక్స్ మీద ఎవరన్నా రాజకీయ నాయకులు ఫోటోలు పెడతారండి. మనదంతా ప్రజలు ఇచ్చింది మనకు 5 సంవత్సరాలే, జీవితాంతం మనకి ఇవ్వాల. లేకపోతే ఇది నియంత్రిత పాలన కాదు, రాజు అంటే రాజే అని చెప్పి బ్రిటిష్ రాజు లేకనో ఏదో రాజు లేక రాజు బొమ్మ వేశారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఆళ్ళ బొమ్మలు వేయటం, మరి పొలాలకు వెళ్తే సరిహద్దు రాళ్ల మీద అతని బొమ్మ ఉండటం, ఇది పిచ్చికి తారస్థాయికి వెళ్ళింది అనటానికి ఇది ఒక కారణం. అందువలన ఆ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో అది ఉండటానికి వీల్లేదు. రేపు మొట్టమొదటి సంతకం, రెండో సంతకం దాని మీదే ఆ బిల్లు రద్దు మీద పెడతామని చెప్పి కూడా పార్లమెంట్ పాస్ అయినప్పుడు దాంట్లో మీ ఇష్టానుసారంగా అధికారులు పెట్టమని లేదండి. దాంట్లో జడ్జెస్కే దానికి న్యాయస్థానం జడ్జెస్కి ఇచ్చి సత్వర పరిష్కారం చేసుకోమన్నారు. ఆ డిస్ప్యూట్లు కనకాలం మన కళ్ళ ముందు మీ ఫ్యామిలీలు కూడా చూసుకోండి, 50-60 ఏళ్ళ మనుషులు చచ్చిపోతున్నారు కాబట్టి అది సెటిల్ అవ్వట్లా. వాళ్ళ డిస్ప్యూట్ సెటిల్ అవ్వట్లా, మనుషులు కేసులు వేసుకున్న వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత వచ్చే పిల్లలకు అర్థమయ్యే అర్థం కాక ఇంకా అది కన్ఫ్యూజ్ అవుతుంది. సత్వర పరిష్కారం చేసుకోండి, న్యాయవాదుల నాయకత్వంలో చేసుకోండి అని చెప్పారు తప్ప నీ ఇష్టం వచ్చిన అధికారిని నీకు ఇష్టమైన చుట్టాన్ని అపాయింట్ చేసి చేసుకోమనలేదండి. సో వాళ్ళకు ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి ఆ స్థాయిని పెట్టి చేసుకోమన్నారు. అందువలన పార్లమెంట్ యొక్క ఉద్దేశం అది. బట్